వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. ఈ విధంగా గ్లాసున్నర గోధుమ రవ్వ తీసుకున్నాను. కళాయిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం లైట్ కలర్ వైట్లో వచ్చేటట్టుగా, స్మెల్ రాకుండా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సినవి క్యారెట్, ఆనియన్స్, టమాటా, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు పక్కకు పెట్టుకోవాలి. పల్లీలు కూడా తీసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్గా పల్లీలు తీసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. అదేవిధంగా ఆయిల్లోనే తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అవి వేగినాక కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఉడికిన తర్వాత క్యారెట్ ముక్కలు కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. నూనెలో ఈ విధంగా ఉడికించుకున్నాక కట్ చేసుకున్నటువంటి 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దగ్గరికి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాతకి వాటర్ తీసుకోవాలండి. టమాటా కూడా ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాతకి గ్లాసున్నరకి 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేడేదాకా ఉంచుకోవాలి. వాటర్లు తరలిందాకా ఉంచుకొని తరలేటప్పుడే ఈ విధంగా సాల్ట్ వేసుకొని వాటర్ వేడైన తర్వాతకి గోధుమ రవ్వ వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుంది. పల్లీలు వేసుకోవటమే అండి.